బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మార్నింగ్ ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇవాళ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. అసలు అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో కూడా మనము అవుతుందా కాదా అనుకున్నాను. బట్ ఏమనిపించిందంటే నిన్న నైట్ వరకు నేను 12:30 వరకు చదువుకున్నా. అసలు యాక్చువల్గా 12:30 వరకు నైట్ అంతా డిజాస్టర్ మేనేజ్మెంట్ దానికి సంబంధించింది అంతా చూసుకున్నా. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకున్న సందర్భంలో ఏమైందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎర్త్ ఎక్స్ గురించి, సునామీల గురించి చదివి కొద్దిసేపు లేట్లో టైంలో పడుకున్నాను. పడుకున్న తర్వాత ఏమైంది, నేను పడుకునేసరికి లేట్ అయింది కదా అని ఒకసారి ఈరోజు లేవడానికి కొద్దిగా ఎర్లీగా లేవకంటే కొద్దిగా లేట్గా లేద్దాం అనుకొని 7:30 వరకు లేద్దాం అనుకున్నా. 7:30 వరకు పడుకున్నా. అంటే మామూలుగా నేను 6:30 లేచినాను. కొద్దిసేపు మళ్ళీ న్యూస్ చూసినాను. ఆన్లైన్లో నేను ఎప్పుడు న్యూస్ పేపర్లు చూస్తాను ఎర్లీ మార్నింగ్. న్యూస్ చూసిన తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ అట్లా బెడ్లో ఒరిగినాను. జస్ట్ 1 సెకండ్లోనే, 1 సెకండ్ కంటే తక్కువ, అది 1 సెకండ్లో హాఫ్ సెకండ్ అనుకోవచ్చు. మొత్తం బెడ్ కదిలిపోయింది. మన బెడ్రూమ్ డోర్ మొత్తం ఊగిపోయినట్టు సౌండ్ గట్టిగా వచ్చింది. గట్టిగా రాగానే నేను ఏం చేసిన, టక్కీనా లేచేసి బయటకు వచ్చేసి అటు ఇటు మా ఇంటి ముందర ప్లేస్ ఉంటుంది, అటు ఇటు తిరిగిన. ఇంకేమన్నా ఎంది ఇట్లా కదిలింది అసలు ఏమి అనుకొని నేను అప్పటికే అనుకున్నా మనసులో, ఇదేదో భూకంప ప్రకంపనలే అనుకున్నా, ఎర్త్ ఎక్స్ లాంటి వేవ్స్ అనుకున్న తర్వాత మా మమ్మీని అడిగిన. మా మమ్మీ అన్నది, నేను కూడా కూర్చున్నా, నా బెడ్ కదిలిందిరా అని చెప్పేసి అన్నది. అరే నీది నిజంగానే ఇది భూకంప వేవ్సా లేకపోతే ఏం సంగతి, ఏం జరిగిందని చెప్పేసి చూద్దాం. ఇంకెవరు కూడా విలేజ్లో మాట్లాడతలేరు, ఎవరు కూడా కాలనీలో మాట్లాడతలేరు అని చెప్పేసి అనుకున్న తర్వాత కొద్దిసేపటికి నేను మన వేటివ్ న్యూస్ ఓపెన్ చేసి చూసేసరికి వేటివ్ న్యూస్లో ఏమొచ్చిందంటే హన్మకొండ, హైదరాబాదు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు ఏపీలో కొన్ని జిల్లాలని భూకంపం అటాక్ చేసిందని వచ్చింది. నిజంగానే భూకంపము నేను ఎక్కడైతే ఊహించుకొని దీని ఎక్స్పీరియన్స్ ఇది భూకంపం అయ్యే ఉంటుంది, భూకంప ప్రకంపనాలు అయ్యే ఉంటాయి అని నేను ఏదైతే అనుకున్నానో అదే ఈ రోజున భూకంప ప్రకంపనాలన్న. నిజంగా లైఫ్లో నేను పుట్టి ఇంత పెద్దగా అయిపోయి ఇప్పటి వరకు నేను భూకంపం పేరు విన్నా కానీ ఆ భూకంపంలో రావడం వలన బెడ్ ఇట్లా ఊగుతుంది, డోర్లు ఇట్లాగా సౌండ్ చేస్తాయి అని చెప్పేసి ఊహించింది. అంటే తెలుసుకునేది ఫస్ట్ టైం ఇది. అందరు చెప్పేవాళ్ళు, మా మమ్మీ వాళ్ళ చిన్న ఏజ్లో ఇట్లా ఒక్కసారి ఇట్లా ఇచ్చిపోయింది అది అని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళు వినడమే, ఆహా ఇట్లుంటుందా అని చెప్పేసి అనుకోవడం తప్ప ఎప్పుడు కూడా భూకంపం ఇట్లా వస్తుంది, మన పడుకున్న బెడ్ ఇట్లా కదులుతుంది, సౌండ్ ఇట్లా అవుతుంది అని ఫస్ట్ టైం నేను రియల్లీ ఈ విధంగా నేను ఎక్స్పీరియన్స్ చేసిన. ఒకవేళ మీ జిల్లాలల్లో మీరున్న ప్లేస్లలో కూడా ఇవాళ పొద్దున 7:30కి ఎగ్జాక్ట్లీ 7:30 అవుతుంది. 7:30కి మీ దగ్గర ఉన్న ఎక్కడనన్నా ప్లేసు కదిలినట్టయినా కానీ, ఊగినట్టయినా కానీ, బెడ్ కదిలినట్టు కానీ అయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియండి. ఎందుకంటే ఇది జర్నీలో ఉన్న వాళ్ళకు ఈ వేవ్ అంత అటాక్ చేయకపోవచ్చు, భూమి మీద నడుచుకుంటూ పోయే వాళ్ళకి అంత అటాక్ చేయకపోవచ్చు. నిల్చున్న వాళ్ళకైతే దీన్ని గుర్తించగలుగుతారు. జస్ట్ నిల్చున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, పడుకున్న వాళ్ళు బెడ్ పైన, ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళకైతే దీన్ని గుర్తించగలుగుతారు. జస్ట్ నాకు తెలిసి 20 సెకండ్స్ కూడా కాదు, జస్ట్ 1-2 సెకండ్స్ అంతే. ఈ 1-2 సెకండ్స్లో ఇది ఇట్లా జరిగిపోయింది. ఎవరైనా మన మిత్రులు మీరు ఎవరన్నా ఇలాంటిది ఈరోజు మీరు గుర్తించగలిగినలా ఈ ఈ భూకంప ప్రకంపనలు మీకు మీ వరకు వచ్చినాయా, మీ వరకు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగిర్రా, చూడగలిగిర్రా, వినగలిగిర్రా అనేది ఒకసారి నాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చెప్తున్నా, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ నా అనుభవం ఇది ఇవాళ. ఎందుకంటే పడుకున్న బెడ్ ఫటక్కున కదిలేసింది. ఎవడో ఒక 5-6 వచ్చి ఇట్లా ఊపినట్టు కదిలింది ఒకటేసారి, ఫటఫట కదిలింది. దాంతోపాటు నా బెడ్రూమ్ డోర్ కూడా ఫటఫట కొట్టేసింది. అంటే నాకు ఏమంటే అర్థమైపోయింది, టక్కునే లేచేసి బయటకు వచ్చేసిన. నాకు అర్థమైపోయింది అది ఇది మానవ చర్య కాదు, ఇది ప్రకృతి చర్య. మనం ఇలానే పడుకొని ఉన్నాం అనుకో, ఏమన్నా అవుతుందిరా అనుకున్నా. ఎందుకంటే చెప్పలేం, బాగా భూకంప ఎర్తేకు దాని ప్రభావం ఎక్కువ ఉండి ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ అయితే పటపట కూలిపోతాయి భవనాలే. మనుషులు ఏడ బతుకుతారు ఇంట్లుంటే. అది వచ్చిందే 1 సెకండ్ అనుకుంటాను నేను. అది 1 సెకండే. అది 30 సెకండ్స్ అయితే ఇక ఆగమైపోతుంది. కానీ 1 సెకండ్. భూకంపాలు కూడా వచ్చేది 1 మినిట్ వస్తాయి. 1 మినిట్లో కూడా తక్కువనేనంట. పరిశోధనలో తేలింది. ఎక్కువ వచ్చేది కూడా 30 సెకండ్స్ 40 సెకండ్స్కే వస్తాయి. అట్లా అనమాట. ఇప్పుడు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చూసుకున్నట్టయితే ఇవే తెలిసిపోతాయి మనకి. ఇవన్నీ కూడా ఆల్రెడీ దీన్ని భూ ప్రకంపనలు అని చెప్పేసి కూడా భూకంప కేంద్రాలు డిక్లేర్ చేసినాయి, అవి కూడా నిర్ధారించినాయి. ఇది కూడా మన హన్మకొండ, వరంగల్ ఈ ప్లేస్లో రావడం అంటే రియల్లీ ఇంత ఇవాళ ఒక్కరోజు అటాక్ చేసిందంటే ఈరోజు సాయంత్రం వరకు మళ్ళీ ఒకసారి ప్రకంపనలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రేపంటే చెప్పలేం, కానీ ఒక్కరోజు ఇలా జరిగిందంటే రేపటి వరకు. ఇంకోటి ఏంటంటే
మన హైదరాబాద్కు రావద్దు అసలు భూకంపాలు. హైదరాబాద్కి ఎందుకు భూకంపాలు రావద్దు అంటే మనం భూకంప జోన్ పరిధిలో లేము. మనం రెండో జోన్లు ఉన్నాం. అంటే మొత్తం భూకంప పరిధి జోన్లు ఎన్ని ఉన్నాయి మనకు? 6 ఉంటాయి. 6లో ఒకటి ఎగరగొట్టారు. మొత్తం ఇప్పుడు 5 ఉన్నాయి. ఈ 5లో ఫస్ట్ ప్లేస్లో హిమాలయ పర్వతాలు ఆ ఏరియా ఉన్న హిల్స్ ఏరియాలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. కానీ మనది ఎక్కడ ఉన్నది? మన సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఆ సెకండ్ ప్లేస్ లాంటి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. మనకు అంత పెద్దగా భూకంప ఎఫెక్ట్ ఏం లేదు మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ఎక్కువ ఏం లేదు. మనకు సునామీలు కూడా రావు. మనకు కూడా సముద్ర ప్రాంతం లేదు. మన పెద్ద అదేం కాదు. మన దక్కన్ పీఠభూమి గట్టి పీఠభూమి, మన గట్టి శిలాలతో ఉన్న భూమి. సో అయినా కానీ మనకు భూకంపం అనేది జస్ట్ ఒక 1 సెకండ్ ఇట్లా వచ్చిపోయిందంటే ఇక మరి భూకంపం ఎప్పుడు అటాక్ చేసేది తెలియదు అన్న భయంలో ఉండకండి. ఎందుకంటే అది ఇట్లా వచ్చిపోయింది అంతే. భూమి పరిభ్రమిస్తున్నప్పుడు భూశకలాలల్లో జస్ట్ అడ్జస్ట్మెంట్లో ఇట్లా కదులుతాయని చెప్పేసి మనం బాగా చదువుకున్నాము. ఏదేమైనా కానీ ఇవాళ అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మిత్రులారా. ఇది ఒక అనుభవం. అంటే జీవితంలో మనం కూడా ఒకసారి భూకంపాన్ని, మనము భూమి మీద ఉన్నప్పుడు భూకంపం కూడా ఒకసారి మనం ఉన్న ప్లేస్లో టచ్ చేసిపోయింది అని చెప్పుకోవడానికి బాగుంది ఎక్స్పీరియన్స్ నిజంగా. నేను మనసులో అయితే అనుకున్నా పొద్దున్నే అది కదిలినప్పుడు ఇది భూకంప ప్రకంపనాలే అనుకున్నా. కానీ మనం డిసైడ్ చేయలేము కదా. ఎందుకంటే మరి నా వరకే వచ్చిందా లేకపోతే ఎట్లా అని తెలుసుకోవాలంటే దాని భూకంప కేంద్రాలు నిర్ధారించాలి, న్యూస్ బయటికి రావాలి. న్యూస్ కూడా వచ్చింది. అందుకని చెప్పేసి నేను అనుకున్నా అంటే 7:30కి వచ్చింది, 7:30కి వచ్చింది, 7:40 వరకు వెయిట్ న్యూస్లో వచ్చింది. ఈ అన్ని న్యూస్లలో వస్తుంది. ఇప్పుడు అన్ని న్యూస్లలో వస్తుంది. ఎవరైనా నా మిత్రులు, నా ఫాలోవర్స్, నా వీడియో చూసేవాళ్ళు, నా వ్యూవర్స్, మీరు ఎవరైనా ఉన్నా భూకంపాన్ని మీరు కూడా చూసి మీ వరకు వచ్చింది, మీ వరకు భూమి ప్రకంపాలు కదిలినాయి అనుకున్నారనుకో చూడండి. మరి ఇంకోటి మిత్రులారా, ఇలా సాయంత్రం వరకు కూడా ప్రకంపనాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక డేలో అది అటాక్ చేసిందంటే సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే మెండుగుంటాయి. కానీ మనకైతే అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఇప్పుడు రాజమండ్రి, ఇప్పుడు ఆంధ్ర సైడ్ కూడా అటాక్ చేసింది అంటున్నారు. మరి చూడాలి, వాళ్ళకు కూడా వచ్చింది అంటున్నారు. మరి ఆంధ్ర సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళైతే అపార్ట్మెంట్లోకి వెళ్ళి బయటకు ఉరికొచ్చేసారంట. వీళ్ళు వచ్చింది మనకు న్యూస్లో. అటు సైడ్ ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళందరూ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి బయటకు ఉరికొచ్చేసారట. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉన్నది. వాళ్ళు ఏకంగా తొందరగా గమనించారు. ఇంకా నేనైతే టక్కినా నిద్రలో ఉన్నాను, నేను టక్కినా లేచిన, నేనే అంత కొద్దిగా మంచి స్లీప్ నిద్రలో ఉన్నా, మంచి నిద్ర వస్తుంది. ఆ టైంలో టక్కినా లేచిన. ఇంకా వాళ్ళైతే అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి బయటకు ఉరికొచ్చేసారంట. బయటకు ఉరికొచ్చడే బెటర్ అయింది. మరి వాళ్ళ సైడ్ తీవ్రత ఎక్కువ ఉన్నట్టున్నది. అందుకని బయటకు ఉరికొచ్చారు. రేకపోయి ఉంటే అపార్ట్మెంట్స్ కూలిపోతాయి, అన్నీ కూలిపోతాయి. ఇక రోడ్డు బయటకు ఉరికొచ్చి ఏం చేయాలి? నిల్చోవాలి, లేకపోతే వంగి కూర్చోవాలి. ఇక లేకపోతే అంతకంటే ఏం చేయలేరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి అయితే మీ జిల్లాలల్లో భూమి ఈరోజు మార్నింగ్ ఏమైనా ప్రకంపనలు వచ్చినాయా? వస్తే మీ ఎక్స్పీరియన్స్ మాతో పంచుకుని, అవును బ్రదర్ మాకు కూడా ప్రకంపనలు మేము కూడా చూసినాం, మా ఏరియాలో కూడా వచ్చినాయని మీరు కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా, రియల్లీ థ్యాంక్ యూ.